ప్రార్థన ద్వారా కూడికను ప్రారంభించుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, దయగలరాజు, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, గడిచిన దినాలన్నీ నాయన మీరు మాకు ఇచ్చిన క్షేమాన్నంతటిని బట్టి ప్రభువా నీకే వేలాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం స్వామి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు ప్రభువా, ఈ సృష్టి అంతటిని నోటి మాట చేత కలుగు చేసిన గొప్ప దేవుడు ప్రభువా, అయ్యా భూమి ఆకాశంలో పట్టుజాలని దేవాది దేవుడు ప్రభువా, ఆకాశముని సింహాసనముగా చేసుకొని ఈ ప్రపంచములు నీ నోటి మాట చేత పరిపాలన చేయించిన గొప్ప దేవుడు ప్రభువా, అయ్యా నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు మాలో ఏ యోగ్యత లేనప్పటికీ ప్రభువా మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం స్వామి. అయ్యా నీ నామమును ప్రభువా, అయ్యా మా నోట పలుకుటకైనను మాకు అర్హత లేదు ప్రభువా, అయా నీ మందిరంలో మోకరించుటకైనను ప్రభువా నిలుచుటకైనను మాకు ఎట్టి యోగ్యత లేదు ప్రభువా. అయినను నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి, ఇంత గొప్ప ఆధిక్యతను ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడు ప్రభువా. అయ్యా ఈ యొక్క ఆరాధనలో ప్రభువా, అయ్యా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. అయ్యా నీ బిడ్డలు పాటలు పాడుచుండగా మంచి స్వరములు మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ఎలక్ట్రిసిటీని మీ ఆధీనంలోని తీసుకోండి, వాతావరణాన్ని మీ ఆధీనంలోని తీసుకోండి ప్రభువా. అయ్యా నీ దాసులు ప్రభు నీ పక్షం నిలబడినై ఉండగా ప్రభా, అయ్యా నీ దాసుల్ని బహుబలంగా వాడుకోండి ప్రభా. మాకు ఏ మాటలు అయితే అవసరమో ప్రభా ఆ మాటలు మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా మా యొక్క పూర్వపు స్థితి మీరు ఎరిగి ఉన్న దేవుడు. గడిచిన దినాల్లో ప్రభా నాయన నీ కనుదృష్టి ఎదుట మేము ఏ విధంగా జీవించామో ప్రతిదీ కూడా నాయన మీరు సమస్తం ఎరిగి ఉన్న దేవుడు గనక ప్రభా, అయ్యా మీరు మాకు సహాయపడండి. అయ్యా మేము సరిచేయబడాలి ప్రభా, అయ్యా మేము పరిశుద్ధపరచబడాలి ప్రభా. అయ్యా సంగమంతియు కూడా ప్రభా, అయ్యా నీకు బహు దగ్గరగా జీవించుటకు ప్రభా నాయన మీరు కృప చూపించండి. అయ్యా ఎవరెవరు ఏ ఆలోచనలతో వస్తూ ఉంటారో, ఏ తలంపులతో వస్తూ ఉంటారో ప్రభా, అయ్యా సమస్తం మీరు ఎరిగి ఉన్న దేవుడు గనక ప్రభా, అయ్యా నీ దాసులు నిలవబెట్టి నాయన మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా మేము మా పాపమును ఒప్పుకొని, మా యొక్క స్థితిని నీ ఎదుట ఒప్పుకొని ప్రభా, అయ్యా నీకు అంగీకారముగా ప్రభా నాయన మేము తీర్చబడడానికి సహాయం చేయండి. అయ్యా మీరు మా బిడ్డలుగా మీరు అయ్యా మమ్మల్ని మీ బిడ్డలుగా పిలుచుకుంటున్న గొప్ప దేవుడు ప్రభా. అయ్యా మీరు పరిశుద్ధుడు గనక నాయన మేము కూడా పరిశుద్ధంగా ఉండులాగున ప్రభు మీరు కృప చూపించండి. అయ్యా ఇంకా రావాల్సిన బిడ్డలు మీరు త్వరపెట్టి తీసుకురండి. మార్గ మధ్యంలో ఉన్న వారికి క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయ్యా చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ నాయన అయ్యా నీ మాటలను గ్రహించగలిగే వారిగా, వినగల చెవి, గ్రహింపగల హృదయం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఈ కూడిక అంతయు నాయన అయ్యా మా అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచండి. అయ్యా వచ్చిన మేమందరం కూడా నీ మాటలు మా హృదయం నుండి మోసుకుని వెళ్ళే వరం ఉండడానికి సహాయపడమని, ఈ చిన్న ప్రార్థన ఈ పాసందుకు చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఉజ్జీకీర్తనల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 7 పాడుకుందాం. స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని,
నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాడెద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి పాడెద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ప్రవిమల రక్తము కలువరి సిలువలో సిలునకు ఇచ్చితివి ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి
పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 292 పాడుకుందాం. రమ్ము నీ తరుణమిదే, పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుట ఎలా, జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుట ఎలా, వచ్చి ఆయన శరణు జొచ్చినచో వాంఛతో నిన్ను స్వీకరించు. రమ్ము నీ తరుణమిదే, పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. కట్టిన ఇల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును, కట్టిన ఇల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును, గూడు విడచి నీవు పోయినచో వెంట నీతో రారెవరు. రమ్ము నీ తరుణమిదే, పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. అందము మాయ ఆస్తిరామే, దాని నమ్మకము మోసగించును. అందము మాయ ఆస్తిరామే, దాని నమ్మకము మోసగించును. మరణము ఒకనాడు వచ్చును, మరువకు నీ ప్రభువును. రమ్ము నీ తరుణమిదే, పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. నిన్ను క్రిందను భూమి మీదను మిత్రుడు యేసు నామము గాక. నిన్ను క్రిందను భూమి మీదను మిత్రుడు యేసు నామము గాక. రక్షణ పొందు దారి లేదు, రక్షకుడేసే మార్గము. రమ్ము నీ తరుణమిదే, పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. తీరని పాప వ్యాధులను మారని నీదు బలహీనతలు, తీరని పాప వ్యాధులను మారని నీదు బలహీనతలు, ఘోర సిలువలో మోసి తీర్చెను, గాయములచే బాగుపడెను. రమ్ము నీ తరుణమిదే, పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. సత్యవాక్కును నమ్మి రమ్ము, నిత్య జీవము నీకిచ్చును. సత్యవాక్కును నమ్మి రమ్ము, నిత్య జీవము నీకిచ్చును. నీ పేరు జీవ పుస్తకమునందు నిజముగా ఈనాడే వ్రాయు. రమ్ము నీ తరుణమిదే, పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. నీ తరుణమిదే, పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. ఆరాధన పాట పాడుకుందాం. చేర్చన్న పాడేటప్పుడు అందరూ లేచి నిలబడదాం. సాంగ్ నెంబర్ 525. జయించు వారిని కొని పోవా, ప్రభు యేసు వచ్చును.
మంచిదండి. ఆరాధన క్రమముగా 19వ కీర్తన చదువుకుందామండి. ఉత్తర ప్రత్యుత్తరాల భాగముగా 19వ కీర్తన చదువుదాం. ఈ భాగమును మన మధ్యలో ఉన్న సహోదరులు రాజేష్ గారు వచ్చి చదివి వినిపిస్తారండి. ఆఖరి వచనం అందరం కలిపి చెప్దాం. కీర్తనలు 19 మొదటి నుంచి మార్చి చదువుకుందామండి. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధించుచున్నది, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరములు వినబడదు. అతను తన అంతఃపురం నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తే నుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తు నిల్లసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరింపజేయును. యెహోవా శాసనమును నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. యెహోవా యందైనను భయము పవిత్రమైనది, అది నిత్యము నిల్చును. యెహోవా న్యాయవిధులను న్యాయమైనవి, అవి కేవలము సత్యమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము. వాటిని నన్ను వేలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. నా నోటి మాటలు నా హృదయమును మంచిదండి. వినబోతున్న వాక్య నిమిత్తం మనందరం కూడా ప్రార్థన మనసు కలిగి ఉందాం. దేవుని దాసులు దేవుని పక్షం నిలబడి మాట్లాడినయి ఉండగా ప్రతి ఒక్కరూ గ్రహింపగల హృదయం పొందుకునేలాగా మనం దేవుని బ్రతిమలాడుకుందామండి. వినబోతున్న వాక్య నిమిత్తం స్త్రీలలోంచి ఒకరు, పురుషుల్లోంచి ఒకరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మంచిదండి. అందరం కూర్చున్నట్లయితే మన మధ్యలో ఉన్న ప్రవళక సిస్టర్స్ వచ్చి ఒక ప్రత్యేక పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నీ వాక్యమేనా
దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలండి. తిరిగి మరొకసారి మనము దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి ప్రభువారు మనకు కృప అనుగ్రహిస్తూ వచ్చారు. దేవుని యొక్క మా దయని బట్టి ఆలపాడు మీటింగ్స్కి వెళ్ళాము. చక్కగా మీటింగ్స్లో దేవుని పనిని జరిగించి రావడానికి ప్రభు మీ ప్రార్థనల ద్వారా కృప అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయని మనము సమయాన్ని ముందుకు తీసుకొచ్చాం. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనము వారంలో ఒక రోజు మీరు గడిపేది, ఆ ఒకరోజు కూడా ఆ సమయాన్ని దయచేసి కుదించద్దు. దయచేసి సమయానికి రండి. మనం ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశం ఉంటుంది. మంచిది. ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభుని స్తుతించాం. పరమగీతం గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. నీ పలు వరుస కత్తెర వేయబడి ఉన్నవి, కడుగుబడి అప్పుడే పైకి వచ్చినవై జోడు జోడు పిల్లలను కలిగి ఒక దానినైనను పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. దేవుడు ఈ వాక్య భాగమును మనందరి కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీ పాదముల యొద్దకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి ప్రభువా మరొక పర్యాయము మీ సన్నిధిలోకి మీరు మమ్మల్ని తోడుకొని వచ్చారు. మిమ్మల్ని స్తుతించేటువంటి ఆ గొప్పదైన భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకై హృదయమంతటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మిమ్మల్ని స్తుతించుట మాకు శోభస్కరమని మీరు తెలియజేశారు. మీ సన్నిధిలో గడపడం మాకు ఆశీర్వాదం అని తెలియజేశారు. మీ గడప యొద్ద కనిపెట్టుకుని ఉండడం మాకు ధన్యతని జ్ఞాపకం చేశారు. అందుకొరకై స్తోత్రాలు. మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము గనుక నీ సన్నిధిలో ఉండేటువంటి కృపను, ఆధిక్యతను అయోగ్యులమైన మాకు మీరు అనుగ్రహించినందులకై మా హృదయమంతటితో మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తూ తీసుకొచ్చిన నీ ప్రియ బిడ్డలను బట్టి మీ పరిశుద్ధ పాదముల యొద్ద కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు పాడి మా ప్రభు అయిన మిమ్మల్ని ఆరాధించుటకై మాకిచ్చిన కృపలను బట్టి మిమ్మల్ని గనపరుస్తూ తిరిగి ప్రభువా మీ స్వరం కొరకు మేము ఎదురు చూచుండగా మాతో మీరు మాట్లాడి మీ స్వరాన్ని మా హృదయాలకు దగ్గరగా ఉండునట్లు వినిపించి మాతో మీరు ముచ్చటించి మమ్మల్ని బలపరచండి. నేను బలహీనుడను వట్టివాడను, నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి నాతోనూ మాతోనూ మాట్లాడమని ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి ప్రియులారా. మంచిది, చాలా సంతోషం. మనము అనేక రకాలుగా ఈ భాగాలను మనము చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ 4వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 1వ వచనం నుండి 6వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారు మేడగదిలో చేసినటువంటి
పరిచర్యకు ఇది సూచనగా ఉన్నది. మనకి పరమగీతం అంతా కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకానికి దగ్గరగా ఇది కనిపిస్తూ ఉంటుంది. ప్రభువారు యెరూషలేములో జయప్రవేశం చేశారు. జయప్రవేశం చేసిన తర్వాత ఆయన మేడగదిలో తన శిష్యులతో కలిసి సంభాషించారు. ఆయన సిలువ వేయబడతాడన్న సంగతిని, తండ్రి యొద్దకు ఆరోహణం కాబోతున్న సంగతిని ఆయన తన శిష్యులకు జ్ఞాపకం చేస్తూ ఆయన శిష్యులకు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. నేను వెళ్ళిన తర్వాత కూడా మీలో ఇదిగో నేను తయారు చేసినటువంటి లేక మీకు ఇచ్చినటువంటి ఆ సౌందర్యం ఏదైతే ఉందో అది పోగొట్టుకోవద్దు. మానవుడు సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు. తనకున్నటువంటి అందాన్ని, తనకున్నటువంటి రూపాన్ని, తనకున్నటువంటి ఆ చక్కని దైవికమైనటువంటి వర్చస్సును పోగొట్టుకున్నాడు మానవుడు. అయితే దేవుడు తిరిగి తన కుమారుని పంపించి ఆ యొక్క రూపాన్ని, ఏ రూపమైతే పోగొట్టుకున్నాడో, ఏ దైవికమైనటువంటి లక్షణాలను పోగొట్టుకున్నాడో యేసుక్రీస్తులో మరలాది తిరిగి మరలా మానవులకు అనుగ్రహించబడింది. ప్రియులరా, ఆ సౌందర్యాన్ని గురించి ఆయన సంభాషణలో శిష్యులకు ఉండవలసినటువంటి సౌందర్యమును గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న వచనంలో నా ప్రియురాలా నీవు సౌందర్యవతివి అంటున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రియురాలా నీవు సుందరివి. ప్రభువుకి మనం ఎలా కనబడుతున్నామంట? వినండి, ప్రభువుకి మనం ఎలా కనబడుతున్నాం? ఎలాగా? వారం అంతా మనం ఎలా ఉన్నామో ఒకసారి మనము ఆదివారము ఆరాధన ముగించుకొని వెళ్ళిన తర్వాత మన వారపు ఈ దినాలు మన యొక్క దైనందిన జీవితంలో ఉద్యోగ, వ్యాపార, ఈ కుటుంబ ఈ పరిస్థితుల్లో మనము ఆ ఆదివారం తీసుకున్న సౌందర్యాన్ని అలాగే మనము కంటిన్యూ చేశామా? ఆ సౌందర్యాన్ని మరలా మనం ఎక్కడైనా పోగొట్టుకున్నామా? చూడండి, యేసు ప్రభు వారికి మాత్రం ఎప్పుడు మనం ఎలా కనబడుతూ ఉంటామంటే ఎలాగా? నా ప్రియురాలా. ఎవరు? అసలు నేను ఒకసారి అన్నాను, ప్రభు నాతో మాట్లాడారు 1999 సంవత్సరంలో. భయపడకము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు మొట్టమొదటిసారి. అది తర్వాత చాలాసార్లు, ఓసారి ఇలాగే మహాసభల్లో వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పి వచ్చారు. వాక్యం కాదు, సాక్ష్యం చెప్పి ప్రభు ఇలా మాట్లాడాడనంటే కొంతమంది యవనస్తులు వచ్చి ప్రభు ఎలా మాట్లాడతాడండి అని అడుగుతున్నారు. ప్రభు ఎలా మాట్లాడతాడు? మీ దగ్గరకు వచ్చాడా అని అడిగారు. ఎలా మాట్లాడారో చెప్పండి అని అడిగారు. దేవుని వాక్యము చదివినప్పుడు అది నీకు కరెక్ట్గా, నీ జీవితానికి కరెక్ట్గా అది ముడిపడుతుంది. నీ హృదయం అక్కడ కదిలించబడుతుంది. నీ హృదయానికి కరెక్ట్గా, మన హృదయాలకి అది ఖచ్చితంగా గుచ్చుకుంటుంది. నాటబడినట్లుగా ఉంటుంది, ఇనుప పోగరుతో రాసినట్లుగా ఉంటుంది. నేను ఇలాగా నాతో ప్రభు అన్నప్పుడు నేను అన్నాను, నన్ను సొత్తు అంటావేంటి అన్నాను. నేను నీ సొత్తును కాను. ఎందుకు? నేను అలా ఉండలేదు. నా రూపము అసహ్యమైన దగ్గరలకు వెళ్ళాక నా రూపం మారిపోయింది. సినిమాకి వెళ్ళండి, ముఖం యొక్క వర్చస్సు ఎలా మారుతుంది? వ్యభిచారి యొక్క మనసు ముఖం ఎలా ఉంటుంది? దొంగ ముఖం ఎలా ఉంటుంది కదా?
త్రాగిపోతాడు ముఖం ఎలా ఉంటుంది? తాగేవాడి ముఖం చూసారా? తాగిపోతాడు ముఖం, తాగినోడి ముఖం ఎలా ఉంటుంది? అదే ఇలా పెట్టి ఇలా అంటుంటాడు. ఏరా అంటే వాడి ముఖము దొంగ ముఖం ఎలా ఉంటుంది? అటు ఇటు ఇటు చూస్తుంటాడు, ఎక్కడ ఏముంటుంది, ఏం ఎత్తుకెళ్ళిపోదామని. వ్యభిచారి ముఖం ఎలా ఉంటుంది? కాళ్ళుతో గీటుచు కన్నుతో సైగ చేస్తుందంట, కళ్ళుతో చికిలిస్తుందంట. మాట బైబిల్లో రాస్తుంది, భయంకరంగా ఉంటుంది కదా. కళ్ళుతో చికిలిస్తుందట. ఎట్లా కొడుతుందో మరి ఆ కళ్ళు చూసారా? వ్యభిచారి యొక్క ముఖం. దేవుని పిల్లల ముఖం ఎలా ఉంటుంది కదా. ఈ ముఖాలన్నీ మీరు ఒక పెన్సిల్ తీసుకొని, మీరు ఒక ఆర్టిస్ట్ అయితే దొంగ ముఖము అని రాయండి. త్రాగుబోతు యొక్క ముఖము, వ్యభిచారి యొక్క ముఖము, మూర్ఖుని యొక్క ముఖము, యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తి యొక్క ముఖము అని రాయండి. దానికి ఎంత మంచి రూపం ఇవ్వచ్చు. యేసు ప్రభువారు మానవులను చూసేటప్పుడు ఎలా చూస్తారంటే, నా ప్రియురాలా అంటాడు. మనము ఒక్కోసారి అలా వెళ్ళిపోతున్నా, ఒక్కోసారి ఎటువంటి మార్గాల్లోకి వెళ్తున్నా అంటాడు ఆయన, నా ప్రియురాలా నీవు సుందరివి. దేవుని ప్రజలు ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగి జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. దేవుని ప్రజలు ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం కలిగి ఉండాలి. పిల్లరా, అవేవో రాసుకుంటే ఆ సౌందర్యం రాదు. ఏవేవో ఈ లోక సంబంధమైనవి ముఖానికి తగిలించుకుంటే సౌందర్యం రాదు. ప్రియులరా, గమనించండి, ఇది దేవుని ఆత్మచేత కలిగేటువంటి సౌందర్యము. ఆత్మ సంబంధమైన సౌందర్యము ఏ విధంగా ఉంటుందో ప్రభు తన వాక్యములో తెలియచేస్తా వస్తున్నాడు. దేవుని ప్రజలకు ఇదిగో ఈ రకమైన సౌందర్యాలు ఉండాలి. కొన్ని విషయాలు మనము చూద్దాం. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి. 2 సార్లు అంటున్నాడు. మనం ఎలా కనపడుతున్నామంట? ఎలా కనపడుతున్నాం ప్రభువుకి? చెప్పట్లేదు. మీరు పెళ్ళైన వాళ్ళు స్త్రీలు మొదటిగా మీ శ్రీవారికి ఎలా కనపడ్డారో ఇప్పుడు ఎలా కనపడుతున్నారు? నీ ముఖం చూస్తుంటే చిరాకు వస్తుంది అంటున్నారేమో. కొన్నిసార్లు అంటుంటారు, నీ ముఖం చూస్తుంటే, అసలు నీ ముఖం చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది అంటుంటారు ఒక్కోసారి కదా. అప్పుడేమో నీవు సుందరివి. అలాగ మారిపోడు ఆయన అయితే. ఎవరు? రక్షకుడైతే అలా మారడు. నిన్ను కానీ నన్ను కానీ ఆయన ఎప్పుడు చూసినా కూడా నా ప్రియురాలా అంటాడు, నా ప్రియురాలా, నా ప్రియుడా అంటాడు. మనల్ని చూస్తే నా కుమారుడా అంటాడు. నీవు సుందరమైనటువంటి వానివి. ఎలా వస్తుంది ఈ సౌందర్యం అంటే, చూడండి 149వ కీర్తనలో ప్రభు తన బిడ్డలకు సౌందర్యాన్ని చేకూరుస్తున్నాడు. 149వ కీర్తన దయచేసి 4వ వచనాన్ని చదువుదాం. మీరు బైబిల్ చూడటం లేదు, ఎవరు ఒక్కళ్ళు చూడకపోయినా అడుగుతాను నేను. కీర్తన గ్రంథం ఎక్కడ ఉంటుంది? ప్రకటన గ్రంథానికి పక్కనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? చాలా మంచోళ్ళే మీరు. చర్చిలో మంచోళ్ళు ఎక్కువైపోయారు. చదవండి 149. చదవమ్మా. యెహోవా అబ్బా తన ప్రజల యందు ఆయన ప్రీతి గలవాడు, ఆయన దీనులను. అదిగో చూసారా, ఈ సౌందర్య రాశికి ఆయన ఇచ్చే అలంకారాలు. ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్తే పెళ్ళి కొడుకు అక్కడ ఎండిపోతూ ఉంటాడు, రాదీమి ఎండిపోయి వాడిపోయి మాడిపోయి మశానం అయిపోయి ఉంటాడు. ఆ పాస్టర్ గారు అంటాడు, అమ్మాయిని తీసుకురండి, అమ్మాయిని తీసుకురండి. ఏదో ఆ మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టు జత 30 అంటల్లా. అలాగ పాస్టర్ గారు ఎన్నిసార్లు పిలిచినా రాదు. ఏంటంటే ఆమెను ఏం చేస్తున్నారంటే అలంకరిస్తున్నారు. ఏం అలంకరిస్తారో, ఏం పోస్తారో, ఏం రాస్తారో ఆ ముఖానికి, ఉండే ముఖానికి రాసి రాసి రాసి. ఏమో మా పెళ్ళిళ్ళకి ఏమి లేవు. మా పాస్టర్ గారు వచ్చి అలాగే కూర్చున్నారు, నేను వెళ్ళి అలా కూర్చున్నాను. శ్యాంబాబాయ్ గారు మాకంటే ముందు వచ్చారు.
ఏందిరా పెళ్ళి అంత తొందరగా ఉన్నట్టుందా మీకు అన్నట్టు. మేము ఇద్దరమే వచ్చాం, ఎవరు రాలమ్మా పెళ్ళికి. ఫస్ట్ నేను వెళ్ళిపోతే అడావుడిగా ఇప్పుడే టైం అయిపోయిందని మాకు అందరికంటే ముందు శ్యాంబాబాయ్ గారు వచ్చి కూర్చున్నారు. చర్చిలో ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇంక గబగబా వెళ్ళింది ఎవరంటే నేను. నాకంటే తొందరగా వచ్చింది ఆమె. గబగబా వెళ్ళి కూర్చున్నాం. ఎవరు రాలా, ఎప్పుడు వచ్చారు 2 పాటలు 3 పాటలు పాడాక కదా. మేము అయ్యే రాసుకోలేదు, మాకేం తెలియదే. ప్రియులారా గమనించండి, ప్రభువారు ఏం చేస్తున్నారంట, దేంతో అలంకరిస్తున్నాడంట. దేవుని పిల్లలు దీంతో అలంకరించుకోవాలి. దేంతో అలంకరించుకోవాలి ఏమంటున్నాడు అక్కడ రక్షకుడు లేఖనంలో తెలియచేస్తున్నారు. ఏమన్నారు? పైన చదవండి, ఇంకొక మాట ఉంది కదా. ప్రీతి గలవాడు ఎవరినంట? దీనులు. దీనత్వం మనకేముండాలా? ఆయన అలంకరిస్తాడు. నీకేముండాలా? నీకు ఉండాల్సింది చెప్పు. ఎదుటోళ్ళు ఇచ్చేదే ఎంతసేపు మనకు ఉండేదంత ఇదే. నువ్వేమి ఇస్తావు? మాకేమి ఇవ్వలేదు, మేము అక్కడికి వెళ్ళాం కానీ మాకేమి ఇవ్వలేదు అంటారు. నువ్వేమిస్తావు చెప్పు. నీ దగ్గర ఏముందో చెప్పు. నీ దగ్గర ఏముంది అంటున్నాడు దైవజనుడు. మీ ఇంట్లో ఏముందో చెప్పు. ఆయన రక్షణ ఇవ్వాలంటే నీ దగ్గర ఏముండాలా? దీనత్వం ఉండాలా, దీనులుగా ఉండాలా. మనమే దీనులుగా ఉన్నాం. ఆడెవడు అంటున్నాడు తగ్గద్దు అసలు అంటున్నాడు. ఏయ్ అస్సలు తగ్గేదే పెట్టుకోవద్దు అంటున్నాడు. తగ్గద్దు. లోకం అంటుంది తగ్గద్దు, ఎక్కడ కూడా తగ్గించుకోవద్దు. బైబిల్ అంటుంది దీనులను అలంకరిస్తాడంట. దీనత్వం కావాలా, దీనుడిగా ఉండాలా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతాడో. దేవుని పిల్లలకు ఉండవలసిన ఒక లక్షణం ఇది. దేవుని పిల్లలకి ఏముండాలంటే ఏముండాలా? ఏముండాలా? గట్టిగా గిన్నె ఇసిరేసినప్పుడు కూడా దీనత్వమే ఉండాలి. గట్టిగా కరుపరిసినా కూడా అదేంటో ఆడల దగ్గర ఒక వెరైటీ ఉంటుంది. అది సాయంత్రం అయినా మరుసటి రోజు అయినా అప్పచెప్పేదాకా అలాగ పెట్టుకొని ఉంటారు. దాన్ని ఫ్రిడ్జ్లో దాచి పెడతారు, పెట్లో పెడతారు, తాళం వేసి పెడతారు. దాన్ని అప్పచెప్పేశాక అప్పుడు మళ్ళీ దీనత్వం తగిలించుకుంటారు. నేను దీనిరాలే, నువ్వే దుర్మార్గుడు అంటారు. నేను దీనిరాలే. వీళ్ళరా అలా కాదు. దీనత్వం ఎప్పుడూ ఉండాలి. ప్రమాణం చేస్తాం కదా మనం, ఏమని? ప్రభువా నేను దీనురాలుగా ఉంటాను, నేను దీనుడిగా ఉంటాను. మనం ఏం చేస్తాం? ఒక్కోసారి దీనత్వాన్ని పక్కన పడేస్తాం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. మనం దీనులమై నిత్యము దేవుని సన్నిధిలో మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. మనం దీనులమై ఉండాలని ఆయన ఆశ. యేసు ప్రభువు వారు మహాగణుడు, మహోన్నతుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు కదా. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాగొచ్చాడు? అలాగే వచ్చాడా? ఆ సెట్టింగే వచ్చాడా? ఆ సెట్టింగ్తో వచ్చాడా? ఎలా వచ్చాడు? దీనుడై వచ్చాడు. ఆయన ఎట్టివాడో మనం అట్టివారమై ఉండాలి. ఇప్పుడు ఆయన దీనుడయ్యాడు, మనం కఠినులమై ఉండాలి. దీనత్వం ఉంటే నీగాడు ఉంచుకో కదా. దీనత్వం ఉంటే నీగాడు ఉంచుకో. మాకు దీనత్వం సెట్ కాదు. అలా కాదు, మనకు ఆ లక్షణాలు కావాలా. ఆ లక్షణాల కొరకు మనం ప్రయాసపడాలి. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఒక అతను ఉన్నాడు కదా, 2000 దయ్యాలు ఉన్నాయంట అతనిలో. 2000 దయ్యాలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన బాగు చేశారు. ఆయన గురించి ఏమని ఉంటుంది తెలుసా? వాడు స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండెను అని ఉంటుంది. ఎంత దీనుడైపోయాడు చూసారా? యేసు ప్రభువారు చూడగానే రాయి పట్టుకున్నాడు. బోధకుడా నన్ను విడిచి పొమ్ము అన్నాడు. నా దగ్గరికి రావద్దు అన్నాడు.
రాళ్ళుతో కొట్టడానికి రాళ్ళు పట్టుకొని మీదకి రాబోతున్నాడు. ఇంత ఆక్రోశాన్ని చూపించినటువంటి వాడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చాక, యేసు ప్రభు వారు అతని జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందంటే దీనుడైపోయాడు. సరే, ఏం చేశాడంట ఆ వ్యక్తి? అక్కడ యేసుప్రభు వారి పాదాల దగ్గర కూడా కూర్చొని 4 రాళ్ళు పెట్టుకొని ఉంటాడంటారా? మనం యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంటాం, 4-5 రాళ్ళు పెట్టుకుంటాం, అవసరమైతే ఆడి మీద వీడి మీద విసిరేయడానికి. యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంటాం, అదే ఇది ఇదే, అదే ఇదే, దానికే దీనికే. ప్రియులారా, ఆ వ్యక్తి దీనుడే కూర్చున్నాడు. ఆయన యొక్క దీనత్వము అతనిలో ప్రవేశించిన తర్వాత అతను కూడా దీనుడు అయిపోయాడు. యేసుప్రభు వారి యొక్క దీనత్వం మనలో ప్రవేశించట్లేదు. దీనత్వం మంచి సౌందర్యము మనుషులకు తీసుకుని వస్తుంది. కొంతమంది చాలా దీనులుగా ఉంటారండి, చాలా గౌరవిస్తారు. ఓ రోజు ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు, భార్యాభర్తలు. ఎక్కువ మాట్లాడావా ముఖం నేలకేసి రుద్దేస్తా అంటుంది ఆమె. ఎక్కువ మాట్లాడావా ముఖం నేలకేసి రుద్దేస్తా అంటుంది. అనేసరికి పాపం మనోడు స్విచ్ ఆఫ్ అయిపోయాడు, అంతే. అమ్ముగా అలా చూస్తున్నాడు. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది దీనత్వం అంతా కూడా ప్రార్థన చేసేటప్పుడు తెగ దీనత్వం వచ్చేస్తుంది. నేను ఒకరోజు ప్రార్థన చేస్తుంటే మోకాళ్ళ మీద నిలువు కాళ్ళ మీద ఉండదా, నా హృదయంతో ఒక శబ్దం మాట్లాడుతుంది. మోకాళ్ళ మీదైనా నిలువు కాళ్ళ మీద ఉండదా? కొన్నిసార్లు మోకాళ్ళ మీదకి వచ్చేసరికి మనము చెప్పండి, మోకాళ్ళ మీద అదేదో పాట ఉంది కదా, బడిలో ఒక పేరుతో గుడిలో ఒక పేరుతో అన్నట్టు మోకాళ్ళ మీద ఒక స్టెప్పు, నిలువు కాళ్ళ మీద ఒకటి. ఇలా అలా కాదు. ఇదిగో మనము దీనులమై ఉండాలి. ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో దీనుడై కూర్చున్నాడు. దీనత్వము విధేయత చూపించడం ద్వారా వస్తుంది. విధేయత ఎలా వస్తుంది? రాత్రి ఉపవాస ప్రార్థనలు చెప్పుకున్నాం. ఎలా వస్తుంది? ప్రేమ ఉన్నప్పుడు వస్తుంది. ప్రేమ లేకపోతే ఏముండవు కదా. కొండలను పెగలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే తగులుకోండి ఇప్పుడు, మోగిడి కంచును కెనకెనలాడు తాళమునయ్యుందును అంటాడు. అంత సౌండే, ఇకేం ఉండదు. టప 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 కొట్టేసుకుంటుంది, ఏముండదు. గొప్ప విశ్వాసం ఉండవచ్చు, గొప్ప ప్రార్థన ఉండొచ్చు. విధేయత లేకపోతే, ప్రేమ లేకపోతే, లోబడకపోతే, దీనత్వాన్ని ప్రదర్శించకపోతే, అలా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అలాగ మారిపోయిన పరిస్థితులు. వచ్చేయి అందుకే నేను చదివించింది, వచ్చేయి అంటారు. ప్రియులారా, ఆ రోజుల్లో ఎంత దీనులుగా కుటుంబాలను కట్టారు, ఎంత జాగ్రత్తగా కుటుంబాలను కట్టట్లేదు నేటి దినాల్లో. ప్రియులారా, రకరకాల వాతావరణాలు కుటుంబ వ్యవస్థలోకి వచ్చేసాయి. భయంకరమైన వాతావరణాలు ఉన్నాయి. దేవుని పిల్లల్లో ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఏముండాలా అమ్మా? ఏముండాలా? దీనత్వం ఉండాలి. ఈ మంచి లక్షణం ఒక మంచి ప్రయోజకురాలుగా మారుస్తుంది. ప్రియులరా, మనకు తెలుసు, ఒక అతను ఉన్నాడు కదా, ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నారంట. ఒక అతనేమో దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడు, మరొకతనేమో దేవాలయానికి వెలుపల ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులరా, ఇదిగో ఆ వ్యక్తి దూరముగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతన్ని ఏం చేశాడంటే, ఆ దీనత్వాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఆ వ్యక్తి దీనత్వాన్ని బట్టి నేను చెప్తాను వినండి. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సరే, మనం ఎప్పుడైతే దీనత్వాన్ని కలిగి ఉంటామో నీతిమంతులుగా తీర్చబడతాం. అబ్రహాము దీనత్వాన్ని బట్టి, విధేయతని బట్టి, లోబడేదాన్ని బట్టి, ప్రేమను బట్టి నీతిమంతుడయ్యాడండి.
మనము దీనత్వము కలిగి ఉంటే మనం నీతిమంతులుగా తెచ్చబడతాం. ఆ వ్యక్తి దేవాలయానికి బయట ఉండి ప్రార్థన చేస్తూ యేసుప్రభు వారు ఏమన్నారంటే మనం చెప్తూ, ఈ వ్యక్తి ఏమో దేవాలయం లోపల ప్రార్థన చేస్తూ ఇతను గర్వపు మాటలు, అహంకారపు మాటలు, నేను అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను, మొత్తం చర్చిలన్నీ నేనే చేస్తున్నాను, మొత్తం అసలు పునాది నుంచి గోతుల నుంచి రాళ్ళు బండలు దొల్లిచ్చింది నేనే, ఇది దిగేసింది నేనే, అది ఎగేసింది నేనే, ఇవన్నీ చెప్పి గర్విష్ఠుడైపోతే యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? వీడికంటే వాడే నీతిమంతుడు. ఆ వ్యక్తి దూరం నుండి ఏమంటున్నాడంటే, ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికైనా నాకు ధైర్యం చాలడం లేదు, దీనుడైపోయాడు. యేసుప్రభు వారు నీ పైన దృష్టి పెట్టాలంటే ఇవన్నీ చెప్పొద్దు అసలు ఆయన కాడ. యేసుప్రభు వారి దగ్గర మనము ఇటువంటి సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఇవన్నీ మాట్లాడద్దు ఆయన దగ్గర. అసలు నీ సన్నిధిలో ఇవి చేయడానికి మాకు అవకాశం ఇచ్చావు, మా కుటుంబానికి ప్రభు అని చెప్పి దేవునికి చెప్పు. ఇది చేసే అవకాశం నా కుటుంబానికి ఇచ్చావు. దావీదు అంటాడు ఇలాంటి మాటే, మేమే పాటి వారము, మా కుటుంబమే పాటిది, ఇంత హెచ్చులో నీకు తెచ్చుటకు నేనే పాటి వాడను. ఏదైనా ఒక ఆధిక్యత, ఏదైనా ఒక భాగ్యం కలిగిందంటే దేవుని యొక్క దయవలన కదా, అంతే కదా. మన సామర్థ్యమా, మన బలమా, మన జ్ఞానమా? కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ వ్యక్తి దేవుని దగ్గర నుండి ఒక మంచి బహుమతిని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరు? దూరంగా ఉన్నాడే బెటర్. ఇప్పుడు ఆ దూరంగా ఉన్నవాడు మంచి బహుమతిని ప్రభు దగ్గర నుండి పట్టుకెళ్ళిపోతున్నాడు. ఏమని పట్టుకెళ్ళాడు? ఇతని కంటే అతడు నీతిమంతుడుగా, దీనుడిగా దేవుని సన్నిధిలో జీవించడం ఎంత ఆశీర్వాదమో గమనించాలి. దీనులుగా ఉండండి. మొట్టమొదట నేను చెప్తున్నాను, మొట్టమొదట భార్యాభర్తలు ఇద్దరు కూడా, మీ ఇంట్లో మొట్టమొదట భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ సౌందర్యాన్ని కలిగి ఉండండి. భార్య ఒకటే దీనురాలు కాదు, భర్త కూడా దీనుడిగా ఉండాలి. ఎలాగా? పాస్టర్ గారు నీకే చెప్పాడు, నాకు కాదు అనద్దు. పాస్టర్ గారు ఏం చెప్పాడు? నీకే చెప్పాడు, నాకు కాదు, నేను ఎట్టయినా ఉండొచ్చు అంట. అట్లా లేదు. రక్షకుడు దీనుడిగా ఉన్నాడు కదా, ఆయన మనకు మంచి మాదిరి కదా. కొన్నిసార్లు స్త్రీలకి మనం చెప్పే అర్థం కావు. వాళ్ళతో ఒక బాణి ఉంటుంది, వేరే బాణి ఉంటుంది, వాళ్ళకు ఒక బాణి ఉంటుంది. అందుకని ప్రభువారు ఏమన్నారంటే స్త్రీ బలహీనమైన ఘటం అన్నాడు. అందుకే బలహీనమైన ఘటం అని ఎందుకు అన్నాడు తెలుసు? అందుకే మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు అంటాడు. అందుకనే ఇప్పుడు మీరేమనుకోవాలా? పాస్టర్ గారు మాకేం తెలియదు అంటారా? వెంటనే మీరు రియాక్షన్ చేంజ్ చేయకండి. ఇప్పుడు కూడా దీనత్వాన్ని తగిలిచ్చేసుకోవాలి. ఏం చేయాలా? దీనత్వాన్ని పెట్టుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వెళ్ళరా, ఆ దీనత్వం మనకు ఏం చేస్తుందంటే, మొట్టమొదటిది దీనత్వం ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని తీసుకొని వస్తుంది. అంటున్నాడు, నా ప్రియురాలా నీవు సౌందర్యవతి. ఈ దీనత్వం లేకుండా కసురుగా ఉంటూ అటు ఇటు ఇసరత, అది ఇది పడేస్తా, తోసేస్తా, నెట్టేస్తా, గెంటేస్తా, పొడి చేస్తా అంటా ఉంటే టక్కన యేసుప్రభు వచ్చాడు. ఇంకేం చేస్తాం? ఒక్క సెకండ్లో దీనుడు అయిపోలేవు నువ్వు. ఇమ్మీడియట్లీగా ఎప్పటికెప్పుడు దీనుడిని అయిపోవాలంటే కుదరవేగా. జాగ్రత్త. అందుకని ఎప్పుడు దీనుడిగా ఉండడానికి ప్రయత్నం చేయి కదా. అప్పటికప్పుడు దీనుడు అయిపోతావా, దీనురాలు అయిపోతావా? ఏమండి అవుతామా? దాన్ని ఏం చేయాలంటే దీనత్వాన్ని, నాకు దీనత్వం రాదు, నేను దీనుడిగా ఉండలేను, ఇప్పుడు నేనేం చేయాలా? ప్రాక్టీస్ చేయాలి. మందిరంలోకి వచ్చాక ఏం చేసావంటే ఇక్కడ నేర్చుకుంటావు, బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తావు. ఇక్కడ చేయబాక దీనత్వం, ఇక్కడ ఈ అంత ఎడొద్దు అస్సలు. ఆ బ్యాచే ఉండకూడదు ఇక్కడ. అసలు ఆ బ్యాచ్ని అంతా బయట దోసేయాలి మొత్తం. ఇక్కడ తెగ దీనత్వం.
అంత వేయిద్దాడు డ్రామా షో. ఆ ఎపిసోడ్లన్నీ బయటేయండి, బయట అసలు దేనత్వం గుడ్డు. మన వేగంగా వస్తున్నాను అక్కడ, వెంటనే దీనుని అయిపోవాల్సి వచ్చింది. బండి సర్వీస్ చేయించాను మంచిగా, అసలు చక్కగా కడిగాడు, తలతలలాడే తెలుపు అన్నట్టు. అక్కడ యూటర్న్ ఉంది కదా, యూటర్న్ ఇలా తీసాను. ఇద్దరు భార్య భర్తలు దాన్ని కొట్టేశాడు. అబ్బా అరే అరే తపని చేసావురా, తెల్లగా కడిగిన బండిరా. నోటిదాకా కోపం వచ్చేసింది. అరే కైసారా రే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. అంత ట్రాఫిక్లో ఈ వచనం వినపడితే ఏమైపోవాలి? నా మాట విని వణుకుచుండునో అనగానే జారే బాయ్ చలో అని బండి తీసుకెళ్ళి ఆ సుజుకి షోరూమ్ ముందు పెట్టి చూస్తే టైర్ మరకలు అయిపోయినాయి. ప్రభువా ఇరిగిపోయిందేమో ప్రభువా. వాడు ముందే అడ్వాన్స్గా డబ్బులు కట్టించేసుకున్నాడు అక్కడ. ప్రభువా నా బండి ఇరిగిపోయింది అని బండి స్టాండ్ వేసి చూసుకుంటే ఏమవ్వాలా, ఒక మరకైంది. ఆటో వాడు వచ్చి గబగబా గుద్దేశాడా వాడు అంటున్నాడు. పోనీలే నువ్వు టెన్షన్ పడబాకు, నా బండేలే గుద్దింది, నువ్వు కొంచెం రిలాక్స్. మొత్తానికి ఆ బండి చూస్తే ఏమవ్వాలా, ప్రభు నీకు స్తోత్రం, నన్ను తొందరపడకుండా కాపాడు ప్రభు కదా. కొన్నిసార్లు దీనత్వం రాదు. అలాంటి వాడు ఎవడో గొద్దగానే బీపీ వచ్చేస్తుంది ముందు. ఎందుకంటే ఈ మధ్య బీపీ గోళీ మర్చిపోకుండా వేసుకుంటున్నాను నేను కదా. కొన్నిసార్లు దీనత్వం ఏమైపోద్ది, ఎగిరిపోద్ది. కొన్నిసార్లు కొన్ని మాటలు, కొన్ని పరిస్థితులు, కొన్ని వాతావరణాలు దీనత్వం ఎగిరిపోద్ది. మనకి దీనత్వం జమ్మని వెళ్ళిపోద్ది. ఆ సౌందర్యం పోవద్దు. ఆ సౌందర్యం పోతే ఇప్పుడు దీనత్వం ముఖం వేయండి, చిరాకు ముఖం వేయండి. దీనత్వం ఒక్కసారిగా రాదు కదా. యేసు ప్రభువుని కొడతా ఉంటేనే దీనుడుగా ఉన్నాడు ఆయన. ఎట్లాగా? యేసు ప్రభువు ముఖం మీద ఉమ్మేస్తుంటే దీనుడుగా ఉన్నాడు. ఎలాగది? చూడు, ఆయన చూడు. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ. ఇక్కడ ఆగదామా? ఈ పాట మనల గురించి పాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణ స్త్రీలు అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ మీ భర్త ఏదో అన్నాడు అనుకో, అప్పుడు నిన్ను గురించి పాడాలి. నువ్వు ధ్యానంగా ఉన్నప్పుడు నోరు తెరువలేదా ఏ ప్రేమ. ఇప్పుడు స్త్రీలు మీ గురించి పాడాల. మీ ఆవిడ నోరు తెరువలేదా ఏ ప్రేమ అంటారా? అంత నోరు తెరకుండా ఉన్నావు బిడ్డ, విన్నావా? యేసు ప్రభుకి ఒక్కడికైనా మ్యాచ్ అవుతుంది? పౌలుకి మ్యాచ్ అవ్వాలా? అయిందిగా. యేసు రక్తం చేత కడబడితే అవుతుందిగా కదా. ఇది యేసు ప్రభుకి ఒక్కడికే మ్యాచ్ అవుద్దంటే తన్నెందరు అంగీకరిస్తారో వారందరూ కూడా తనలాగా తయారైపోవాలి. మనం ఎలా తయారైపోవాలా? యేసు ప్రభు యొక్క లక్షణాలు వచ్చేయాల. యేసు ప్రభు వారి లక్షణాలు రావాలి. మొత్తం వైట్ అండ్ వైట్లో దిగిపోమనే ఏనా? ఎంత దుర్మార్గం! ఇలాంటి వేసుకొస్తారా? నల్ల వేసుకొస్తారా అసలు చర్చిలకి? ఏ అవసరం లేదు, ఏ కంగారు పడద్దు, అంత కంగారేం పడద్దు. హృదయం ఎలా ఉండాలా? దీనుడిగా ఉండాలి, దీనత్వం ఉండాలి, సౌందర్యం ఉండాలి. కొన్నిసార్లు ఈ దీనత్వం ప్రదర్శించేటప్పుడు మనకు నష్టం కలగద్ది. కొంతమంది మనకు లాస్ చేస్తారు. మనకు కొంచెం ఫైనాన్షియల్గా కూడా అప్పుడే చూపించాల్సింది. ఎప్పుడు? చర్చిలో అబ్బా అందరూ దీనత్వమే,
నా ముందు నువ్వు దీనత్వం, నీ ఈ దీనత్వంతో చచ్చి చచ్చిపోతుంటుంది. పోడ్రా ఈ గోళ్ళ అట్లా పోడ్రా బాబు బయటికి, మీరు దీనత్వం తట్టుకోలేదు చచ్చిపోతున్నాం. ఏనా అంతేనా? నేను మాట్లాడరేంటి? చచ్చిపోతుంటుంది ఈ గోళ్ళు, ఈ సాపలు, ఈ స్టాండ్లు, ఇవన్నీ బా చూడలేకపోతున్నారు. పిల్లరా, మనము బయట లోకములోకి వెళ్ళాక ఆ దీనత్వాన్ని ప్రదర్శించాలి. ఇది సౌందర్యములో మొదటిది. రెండవది పరిశుద్ధత. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం ఏమనుంది? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం పరిపూర్ణము కాగా దానిని చూచి అబ్బా నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. వాక్కు. ప్రియులారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను బంగారముతో వెండితో అలంకరించాడు, సన్నపు నార వస్త్రాలతో అలంకరించాడు, గోధుమలు, తేనె, నూనె ఆరంగించాడు. ఇవి ఆత్మ సంబంధమైన సౌందర్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, బంగారము దైవత్వానికి, వెండి విమోచనకు సాదృశ్యంగా ఉన్నాయని మనము పోయిన వారం చూసాము. సన్నపు నార వస్త్రములు పరిశుద్ధుల నీతి క్రియలు, గోధుమలు జీవాహారమైనటువంటి క్రీస్తుకు గుర్తు, తేనె జుంటె తేనె దారలు వాక్యానికి గుర్తు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ప్రభువు మనకు అనుగ్రహించి మనలను పరిశుద్ధులుగా జీవించమని చెప్పాడు. మనకేముండాలి? ఇవన్నీ ఇచ్చి మనతో ఏమన్నాడంటే చూసారా, ఇవన్నీ ఇచ్చాక, మన సౌందర్యం పరిపూర్ణమయ్యాక, అన్ని జనులు మనల్ని చూశాక కొంతమందిని పొగిడితే చాలు, కొంతమంది పొగడకూడదు. పలానా బ్రదరు చర్చిలో అన్నామనుకో, ఒకవేళ పలానా సిస్టర్ అన్నామనుకో, సైలెంట్గా ఉండు. అసలు నా పేరు చెప్పారేంటి? అసలు నేను అర్హుడిని? అసలు నేను చేసింది అసలు లెక్క ఉంది? చచ్చి అసలు దేవుని సన్నిధిలో అసలు నా గురించి మాట్లాడదు. కొంతమంది అంటారు, అసలు నా పేరు కానీ మా ఊసు కానీ అసలు రానియద్దండి అసలు అంటారు. కొంతమందికి అలా అంటే పరిశుద్ధతను పోగొట్టేసుకుంటారు. వాళ్ళ పేరు చెప్పకపోతే, ఇంకా వాళ్ళ పేరు చెప్పలేదేంటి, మన పేరు ఇంకా రాలేదేంటి, ఎప్పుడు చెప్తారు మన పేరు? మీకు చెప్పాను ఒకసారి, మా అత్తగారు ఊరిలో వాక్యం చెప్పి వచ్చి కూర్చున్నాను. ఇక వాక్యం చెప్పి అయిపోయాక సందాలు చదువుతారు, అక్కడ మొత్తం చదువుతారు, మొత్తం ఇంటి పేరుతో సహా. మద్దిరాల అనిల్ అన్నాను అనుకో ఉదాహరణకు, అలాగే ఇంటి పేరుతో. ఇలా ఇంటి పేర్లు గుర్తు రావట్లేదు కాబట్టి నాకు సర్లే. మద్దిరాల రాజేష్ అన్నారు అనుకో, అలాగే నేను చదువుతాడు. ఇచ్చా ఎవడంటాడు ఇయ్య అని చెప్పేసి వాక్యం చెప్పేసాను, బైబిల్ తీసుకుని వెళ్ళి ఇంట్లో పడుకుంటే మా మామ అంటున్నాడు, మన పేరు చెప్తారు చూడు ఇప్పుడు అంటున్నాడు. ఇంటికి వచ్చి అంటున్నాడు మా మామ, మన పేరు చెప్తాడు. తాడేపల్లి యానా తాను కోడిగుడ్డు. అదేగా కోడిగుడ్డ రేయ్ 2 గుడ్ల అంటున్నాడు అవతలోడు. కృపారా ఇలా చదువుతారు. అక్కడ అంటున్నాడు, రే కొపారావా 2 గుడ్లు రా అన్నాడు అవతలోడు. కొంతమంది వాళ్ళ పేరు చెప్తే ఇంత ఉప్పొక్కిపోతారు. బాబోయ్ మేమే 2 గుడ్లు తెచ్చి, నీ గుడ్లు 2 మొత్తం 2 ఎత్తి నెత్తి మీద కొట్టేయాలి టక్కని. సుభాష్ చంద్రబోస్ గారి చర్చిలో ఫ్యాన్లు ఉన్నాయి కదా, చూసారా? అన్నిటి మీద పేర్లే. తీసేరా, మొత్తం తీసేసిరే అవతల, తీసేసి ఒక్క ఫ్యాన్ లేదు. నేను వచ్చే ఫ్యాన్లని తీసేసాను, మీరు చూసారా లేదో, మొత్తం తీపిచ్చేసా. అక్కడ పేరు సమస్యలే, ఇక్కడ పేరు పెట్టాలా, పలానా వాళ్ళ జ్ఞాపకార్థాలు, చచ్చిపోయినా కూడా అక్కడే ఉంటుంది.
పేరు ఉండాలి. పేరు ఏం చేసుకుంటావు? బోర ఊదింపవద్దని వచ్చిన చదవలా, వినలా? పరిశుద్ధత పోద్ది. గొప్పలు చెప్పాలా, పొగడాలా. ఏం చేయాలా? మీ ఇంటి పేర్లు గుర్తు రావట్లేదు కాబట్టి నాకబ్బా, అన్నీ చదివేద్దాం, లేకపోతే టక 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 అంతే. వెంటనే పేరు, ఏయ్ బొల్లారపురా, సరిగా చదువు. రాస్తా చదవతా, రాస్తా చదవతా, రాస్తా చదవతా. ఏం కావాలా? పేరు కావాలా. ఎక్కడ కావాలా? మైకులో చెప్తుంటే ఊరంతా వినపడుతుంటే ఒక 6-7 కిలోమీటర్లు వెళ్ళిపోయింది మన పేరు. నీకు అక్కడ, నువ్వు ఇక్కడ బోరోదించావంటే అక్కడ పోద్ది ఫలం. పరిశుద్ధత పోద్ది. నీకు ఇచ్చేటువంటి దేవుడు, నీకు ఇచ్చేటువంటి వాటి ద్వారా నిన్ను ప్రశంసిస్తూ వస్తున్నప్పుడు నీకు ఆ పరిశుద్ధత పోద్ది. జాగ్రత్త. ఆ పేరు చెప్పనివ్వద్దు. అవసరం లేదు. ఒక రోజు నేను కానుక తీసుకెళ్తున్నప్పుడు చెప్పాను, నేను ఇంతకుముందు కూడా, కవర్ మీద పేరు రాస్తున్నాను. పాస్టర్ గారు ట్రైన్లో వెళ్తున్నాం, ఆకివీడి దగ్గర వస్తుంది, కవర్లో మహాసభల కొరకు కానుక పెట్టాం, కవర్ మీద పేరు రాస్తుంటే ఏం చేస్తున్నాం అనింది. పేరు రాస్తున్నా, పేరు రాస్తాం అంటే మామూలుగా ఊరికి జస్ట్ పేరు రాస్తాను. రాయద్దు అసలు. ఎవరికి తెలియాలా? 10,000 ఎత్తున్నామండి, 10,000 ఎవరు ఎత్తున్నా తెలియదు, కంగారు పడిపోతాడు, పాస్టర్ గారు ఇచ్చేసారు అనుకుంటాడు. అవునా? 1,00,000 రూపాయలు వేసామండి, దాంట్లోనా కనీసం మన ఏం చేయాలా? పేరన్నా రాయాలి కదా. అది దేవునికి చెందాలి. ఎవరికి? చాలామంది పాస్టర్ గారు తీసేసుకుంటున్నారని మైండ్లో ఎక్కువ ఉంది. పాస్టర్ గారు తీసేసుకుంటున్నారు, పాస్టర్ గారికి ఇస్తున్నాం మేము. పాస్టర్ కాదు బాబు, నువ్వు పాస్టర్ గారికి ఇట్లే. పరిశుద్ధత పోతుంది, సౌందర్యం దెబ్బతింటుంది. నీ సౌందర్యం, నీ ఆత్మ సంబంధమైన సౌందర్యం ఎక్కడ దెబ్బతింటుందో చూసుకో. అది నా ప్రియురాలా, ఆ లైన్తోనే అయిపోయింది ఈరోజు ప్రసంగం. నా ప్రియురాలా, నీవు సుందరివి. నువ్వు ఎలా కనబడుతున్నావు? నాకు చాలా చక్కగా కనబడుతున్నావు, సుందరంగా కనబడుతున్నావు. అదేందో కొంతమంది చిన్నప్పుడు చాలా సుందరంగా కనిపిస్తారు కదా, వాళ్ళు మాట్లాడే మాటలు చాలా సుందరంగా ఉంటాయి. వాళ్ళు అన్న చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంచెం పెద్దగా మాట్లాడతాను, నువ్వు ఆపు, కాసేపు గమ్ముండు, సైలెంట్గా ఉండు, కాసేపు గమ్ముండు, కొంచెం ప్రశాంతంగా ఉంది, తలపోటుగా ఉంది. కొన్నిసార్లు మనము చాలా దీనులమై చిన్నవారమైనప్పుడు మన పలుకు బాగుంటుంది. నీ పరిశుద్ధతలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీ పలుకు బాగుంటుంది. గుర్తుపెట్టుకో, పరిశుద్ధతలో ఉన్నప్పుడే నీ పలుకు బాగుంటుంది. కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంది నీ మాట పరిశుద్ధతలో లేకపోతే. ప్రియులారా చూడండి, మొట్టమొదటిది ఏమిటంటే దీనత్వము, రెండవది ఏమిటంటే పరిశుద్ధత, హోలీనెస్, పరిశుద్ధమైన జీవితం. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును, దానికి ఇంకో మాట ఏమన్నట్టు తెలుసా? సమస్త ప్రవర్తన యందు. మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నామో అదే చెప్పాలి దేవునికి. ఈడ ఫెయిల్ అయిపోయాను నేనని దేవునికి మనం చెప్పాల్సింది ఏంటి తెలుసా? మనం ఫెయిల్ అయిపోయిన ప్లేస్ చెప్పాలా. యాకోబుని పట్టుకుని ఆ రాత్రి అంతా గొడవ పడతా ఉంటే ఇవన్నీ కాదు కానీ పేరు చెప్పు అంటున్నాడు. ఫెయిల్ అయింది అక్కడే. ఎక్కడ? యాకోబు ఫెయిల్ అయింది ఎక్కడ? పేరు దగ్గర. ఏమన్నాడు? నా కుమారుడా నీవెవరివి అని తండ్రి అడిగితే ఏమన్నాడు? యాకోబు నా తండ్రి, నేను నీ కుమారుడినైనా యాషావుని అన్నాడు.
ఎక్కడ ఫెయిల్ అయ్యావో అదే అడుగుతాడు దేవుడు, అదే చెప్పాలా. పేతురు ఫెయిల్ అయింది ఎక్కడో తెలుసా? నిప్పు దగ్గర. అదే నిప్పు దగ్గర తీసుకొచ్చి అడుగుతున్నాడు, ప్రేమిస్తున్నావా అని. కదా, సలిమంట దగ్గర కదా, కదా, అవునా? సలిమంట దగ్గర. అయితే యేసు ప్రభు వారు చేపలు పట్టుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోతే వచ్చి అంటున్నాడు, అదే సలిమంట దగ్గర చేపలు వేసి ఉడకబెడుతూ ఆ సలిమంటకి ఆ రోజు అవతలు ఉంటే యేసుప్రభు యువతలు ఉండి, ఈరోజేమో సలిమంటకి యువతల యేసుప్రభు ఉండి పేతురుని అవతల పెట్టి అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? ఎక్కడ ఫెయిల్ అయితే అక్కడికే వచ్చి అడుగుతాడు దేవుడు. ఎక్కడ ఓడిపోయావో అదే అడుగుతాడు దేవుడు. ఎక్కడ పడిపోయావో అదే అడుగుతాడు దేవుడు. ఆదామా, ఎక్కడున్నావు? ఏమనుకుంటారు? దేవునికి ఆదాము కనపడడం లేదు ప్రియులారా, అవునా? ఓరే నాయన, ఆదామా ఎక్కడున్నావు? ఆదామా ఏ స్థితిలో ఉన్నావు అసలు? ఆదామా, దేవుడు అడుగుతున్నాడు, ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిని. ఎవడు చెప్పాడు? నీకెవడు చెప్పాడు? నేను నిన్ను అలంకరించానుగా, అవేవి? ఆ పరిశుద్ధత ఏది? పోయింది. రిల్లరా, మనం పోగొట్టుకోవడం అలవాటు. మనకి పోగొట్టుకోవడం అలవాటు, మనుషులకు పోగొట్టుకోవడం అలవాటు. పిల్లలు పోగొట్టుకుంటుంటారు, పిల్లలకి ఏమైనా ఇవ్వండి, వాళ్ళు పోగొడతారు. తల్లిదండ్రులు మరలా 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 తెచ్చిస్తూ ఉంటారు. పోయిందిలే, పోయిందా, సర్లే. పోగొట్టుకోవడం పిల్లల అలవాటు. ఆదాము అవ్వలు మన మూలపితరులు పోగొట్టారు. యేసుక్రీస్తులు అది సమకూర్చబడింది. ఇదిగో ఆయనలో మనకు సమకూర్చబడింది, నీకు నాకు సమకూర్చబడింది. ఆ సౌందర్యం మరలా ఇవ్వడానికైనా తయారు చేస్తున్నాడు. ప్రియులారా, మూడవ విషయం చూద్దాం. 2 పేతురు 1:4 చూద్దామా? 2 పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి అమూల్యములను చూడండి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన గుణము కలిగి ఉండాలి, ఆయన గుణాతిశయములను కలిగి ఉండాలి, మంచి గుణం కలిగి ఉండాలి, సుగుణము కలిగి ఉండాలి, సద్గుణము కలిగి ఉండాలి. మనిషి మంచోడే కానీ ఏదో అంటారు వెనకాల, గుణం ఏమైంది? గుణం పాడైపోతుంది. మనిషి గుణం పాడైపోతుంది, అంతే. ఏం పాడవుతుంది? గుణం పాడైపోతుంది. పాడవద్దు. కొన్నిసార్లు చాలా గుణం పాడవడం వల్ల, వినండి, గుణం పాడవడం వల్ల 10 లక్షలు వస్తాయన్నా కూడా పాడు చేసుకోవద్దు. వింటున్నావా? గుణం పాడైపోవడం వల్ల 1 కోటి రూపాయలు వస్తాయన్నా సరే పాడు చేసుకోవద్దు. 10 రూపాయల కోసం గుణం పాడు చేసుకుంటారు. తెచ్చి దానివల్ల ఇంత వస్తుందని అంటే ఏం చేసుకోను? గుణం పాడైపోయాక యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనం అమ్మేసాం, అంతే. ఆయన ఆ వ్యక్తి 30 వెండి నాణేలకు అమ్మేశాడు ఆయన, అతను, ఆ వ్యక్తి. మనమేమో ఈ లోకంలో వాటి కోసం వీటి కోసం అమ్మేస్తూ ఉంటాం. గుణం పాడు చేసుకోవద్దు. దేవుని పిల్లలు ఆయన యొక్క గుణమును, లోపము లేని ఆయన గుణము, ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో జరగవలసిన పని ఏంటంటే గుణములో మార్పు రావాలా. ఏం రావాలా? వస్తుందా? నీ గుణంలో మార్పు వచ్చిన సంగతి ఎవరికి తెలుస్తుంది? ఫస్ట్ నీకే తెలుస్తుంది, దేవునికి కాదు. దేవునికి తెలియదు తర్వాత సంగతి. ఆ దేవునికి ఎప్పుడో తెలుసు, ముందు నీకే తెలిసిపోద్ది. అరే పర్లేదా, గమనించారు ఎప్పుడైనా? పర్లేదా,
ఈ పాటికి నేను చొంపిసిరేయాలి ఆయన మీదకి, ఇసరలేదే, పర్లేదే కదా. ఈ పాటికి ఏదో ఒకటి అనేయాలిగా, అనలేదే, పర్లేదు. నాలో మార్పు వచ్చింది. అనిపించింది ఎప్పుడైనా మీకు? అనిపించింది ఎప్పుడైనా? పర్లేదు, నాలో మార్పు వచ్చింది, పర్వాలేదు, నాలో చేంజ్ వచ్చింది, పర్వాలేదు. నీకు కనిపించాలి మాట, నాకు కనిపించాలి, పర్లేదు. ఈ పాటికి నేను కోప్పడాలా, కోప్పడలేదు, పర్లేదు, పర్వాలేదు. వీళ్ళరా గుణములో చేంజెస్ రావాలా. ఇదే సౌందర్యం. సౌందర్యం అంటే ఏంటి? అది మీ బ్యాంక్ కింద ఉంది, అది ఏంటది? అక్కడికి వెళ్ళిపోయి తీసేసుకోవాలి, ఏమేం కావాలి మొత్తం అన్నీ దొరుకుతాయి అక్కడ. వీళ్ళరా మంచి గుణం చూపించు, మంచి గుణం. కొంతమంది మంచి గుణం కలిగి ఉంటారండి, వాళ్ళకి ఎలా వస్తుందో అది. బాధపడరు, అసూయపడరు, ఏమి లేకపోయినా పర్వాలేదులేండి అంటారు. పోనీలేండి, పర్లేదు, దేవుడు మాకింత ఇచ్చాడు చాలు, సంతోషపడతారు ఉన్న దాంట్లో. ఇతరుల మీద పడి ఆడవరు. కొంతమంది అలా చూస్తుంటే ఏదో మా కళ్ళ ముందే కట్టేశారు, ఏంటో మేమే ఇంకా ఎలా ఉన్నాం, మేము ఎప్పుడు కడతాం, ఎప్పుడు కొనుక్కుంటాం ఇట్లాంటి ఫ్యాను కదా. అంతా ఇటువంటి మనసు చిచ్చి. మంచి గుణం కలిగి ఉండు. ఏ గుణం? మంచి. నీ సహోదరులు ఏదన్నా నీకు చూపించడానికి భయపడకూడదు. కొంతమంది ఏం చేస్తారు, చాలా చుట్టాలు వస్తారని చెప్పి మొత్తం చుట్టేసి అటక మీద పడేస్తారు, మొత్తం చుట్టేసి మంచాల కింద తోసేస్తారు కదా. ఎందుకు వచ్చిందని ఆయన చూడేసి కానీ అన్నీ అడుగుతారు, అన్నీ చెప్పాలి, లేనిపోయింది. వాళ్ళు ఇళ్ళకి తీసి చదువుకుంది, వాళ్ళకి కింద పడాయి. వాళ్ళు తెలివి మీరిపోయారు, అది మంచం కింద ఏంటి ఎత్తుగా ఉంది అంటారు వాళ్ళు వచ్చి. గుణం మంచిది కాదు. ఏంటి ఎవరికైనా ఏదైనా తీసుకున్నా వేసుకోలేము, ఎందుకు వచ్చిందని ఆయన లేనిపోయింది. గుండి పెట్టారా, పట్టకపోయారా, ఊపిరాటం లేదురా, పెట్టేసేయి, లేనిపోయింది. వాడు చూసాడంటే దేవుని పిల్లలు మన సహోదరులేగా, నా తమ్ముడేగా, నా అన్నేగా, నా ఇంటి పక్కన వాళ్ళేగా, బాగున్నారండి, చాలా బాగుంది, మీకు చాలా బాగుంది, అలాంటి మాట మాట్లాడగలి. కానీ లేకపోతే ముఖం ఇలా పెట్టుకొని ఎలాగొచ్చింది అది, నీకెందుకురా, అసలు నువ్వెవడవురా, ఏ గుణం అది? ఏమా ఏం గుణం అది? చెడ్డ గుణం. ఏ గుణం అది? చెడ్డ గుణం అండి. సౌందర్యం పోద్ది, నీకున్న సౌందర్యం పోద్ది, దైవికమైన సౌందర్యం, ఆత్మ సంబంధమైన సౌందర్యం పోద్ది. సంతోషించే వారితో చెప్పాలా, సంతోషించు. ఏడ్చే వాళ్ళ దగ్గర పోయి ఏడవాలి, ఏడ్చే వాళ్ళ దగ్గర పోయి నవ్వకూడదు, నవ్వే వాళ్ళ దగ్గర పోయి ఏడవకూడదు. బైబిల్ చెప్తుంది ఇది ఏమని? ఏడ్చేవారితో ఏడవండి, సంతోషించేవారితో సంతోషించండి. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు కొంతమంది వస్తారు, రావడమే. కాముంది, వచ్చిన కానీ ముఖం ఇలా పెట్టుకొని ఉంటుంది, తింటాలే అంటది, అది తినచ్చు కదా. కొంతమంది అలాగే ఉంటారు, వాళ్ళకి నవ్వు ఉండదు. ఎప్పుడు కొన్నారో ఈ సోఫా, ఎప్పుడు కొన్నారో ఈ సోఫా, ఎప్పుడు కొన్నారో ఆ దుప్పటి కొనుక్కోకూడదు, టవలు కొనుక్కోకూడదు, కచ్చివి కూడా కొనుక్కోకూడదు. దరిద్రం అసలు, చండాలంగా కాకపోతే భయం వేస్తుంది. ఆడలు ఎత్తిపోద్ది, ఓరి నాయన వాళ్ళు వచ్చేస్తున్నారా, బ్యాగ్ చదివేసా పక్కింట్లో పెట్టొచ్చి వాళ్ళు వెళ్ళిపోయేదాకా. వాళ్ళు వచ్చాక మళ్ళా వెళ్ళిపోయారా, మొత్తం తీసి చదివేకి వచ్చేయాలి వాళ్ళు. కొంతమంది అలాగే ఉంటారు. దేవుని పిల్లల గుణం ఇదేనా? ఏమా ఇదేనా? అట్టటి గుణమేనా? చండాలమైన గుణం, ఆత్మ సంబంధమైన గుణం, మంచి గుణం. మనం సంతోషించాలి. మన సహోదరులతో ఏం చేయాలా? ఇక మంచి మాట చెప్పు, ఇంకో మంచి మాట చెప్పు,
ఇంకో మంచి మాట చెప్పు, దానికి ఇంకోటి ఏదో జోడించి చెప్పు, వాళ్ళకి సంతోషాన్ని కలిగించే మాట చెప్పు. అది నీ సౌందర్యం బయటపడుతుంది. వాళ్ళు చాలా అసలు ఆ విషయం చెప్పాక చాలా సంతోషించారు. వాళ్ళు కపటం లేకుండా మాట్లాడారు. వాళ్ళు అనాలా నిన్ను చూసి సాక్ష్యం. నీకు చెప్పిన కాడి నుంచి ఇక అదే ఆయాసం, అదే పాయాసం. ఇది మంచి గుణం కాదు. దేవుని పిల్లలకి సద్గుణం ఉండాల. సద్గుణము కలిగి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ఏ గుణం ఉండాలా? సద్గుణం, మంచి గుణం. దేవుని పిల్లలకి వాళ్ళతో సంతోషించండి. ఇది నీ ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని పెంచుతుంది అంటున్నాడు. నా ప్రియురాలా, నీవు సుందరివి. నీ దగ్గర అది కనిపిస్తుంది నాకు అని చెప్పాలా రక్షకుడు. నేను చూసినప్పుడు నీ దగ్గర నాకు ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర. నేను చూడగానే సంతోషం వేస్తుంది. స్టెఫన్ని రాళ్ళతో కొడుతున్నారంట ఒక రోజున. స్టెఫన్ అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించంటే ఆయన సింహాసనం మీద నుండి లేచి నిలబడ్డాడని రాస్తుంది. ఈడున్నాడు అనుకో మా వాడు, ఈడొస్తుంటే నేను కూర్చున్నాను లేస్తానా? ఎందుకు? ఈడే కదా. కొంచెం పెద్దోళ్ళు వస్తే ఏం చేస్తాం, వాళ్ళకి మర్యాద ఇచ్చి మనం ఏం చేస్తాం, లేచి నిలబడతాం. స్టెఫను పరలోకానికి వస్తున్నాడు, ఇక ప్రాణం పోతుంది. ఆయన సింహాసనం మీద నుండి లేచి నిలబడనుంది. నీ గుణలక్షణాలను బట్టి నీకు పరలోకం విలువిస్తుంది. నీ సుగుణాన్ని బట్టి నీకు పరలోకం గౌరవిస్తుంది. అమ్మా చదువుతారా? ఉందా బైబిల్లో? ఎక్కడుంది? అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, 58వ వచనమా 55వ వచనం, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచెను. బా ఏముందండి సీను, ఏముందండి. రక్షకుడు లేచి నిలబడ్డాడు అంతే. స్టెఫన్ కోసం వచ్చేస్తున్నాడు. స్టెఫను, రెడీ చేయండిరా మొత్తం గానా భజానా, నా కుమారుడు వస్తున్నాడు, నా కుమారుడు వస్తున్నాడు, వస్తున్నాడు నా కుమారుడు. గానా భజానా రెడీ చేయండి. తెలంగాణ సాధించుకొని వచ్చిన కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం ఎంత ఘనస్వాగతం పలికిందో తెలుసా మీకు? లక్షల మంది వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్కి. గులాబీ మయమైన తెలంగాణ అని పేపర్లో వచ్చింది. గులాబీ మయం సాధించుకొని వచ్చాడు కేసీఆర్ కదా. చూడలేదా మీరు? ఒకసారి చూడండి, యూట్యూబ్కి వెళ్ళి ఉంటాయి. పిల్లరా, దేవుని యొక్క గుణమును కలిగి లోకము నుండి మనం వెళ్తే పరలోకం వెల్కమ్ ఎలా చెప్తా చెప్పండి? ఈఎం సౌండ్లు అండి, ఈఎం పని చేస్తాయండి, ఇదేం గులాబీమయం అండి. పరలోకంలో గానా భజన. అసలు ప్రభువే లేచి నిలబడ్డాడు అక్కడ. అసలు ఎంత అద్భుతమైన మాట తెలుసా అది? నీ గుణాన్ని బట్టి వచ్చాడులే వచ్చాడులే పెద్ద, వీడికి కూడా మనం లేయాలా? నీ గుణ లక్షణాన్ని బట్టి నీ గౌరవం ఉంటుంది. నీ గుణము, నీ మనస్సు, నీ హృదయము. అంతమంది కొడుతుంటే ఆయన హృదయం ఏంటో తెలుసా? తండ్రి, ఈ పాపము వీరి మీద మోపద్దు, నా ఆత్మను చేర్చుకో తండ్రి, వీళ్ళని క్షమించు అన్నాడు. సిలువలో పలికిన మాట అచ్చం అలాగే మాట్లాడాడు ఆయన. మహాభక్తుడు స్టెఫన్. ప్రభు లేచి నిలబడ్డాడు. ఏమండి, 24 పెద్దలు, దూతలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడైన గానా భజానా, పరలోకమంతా ఆయన చుట్టూ ఆయన స్తుతిస్తూ గణపరుస్తుంటే ఒక్కసారి ఆయన కుర్చీ నుంచి కదిలితే ఏమై ఉంటారు వాళ్ళంతా? ఒరే, ప్రభు లేస్తున్నాడు ఏంటి ఏమైందంటే స్టెఫన్ వస్తున్నాడా అంట. స్టెఫన్ వస్తున్నాడా? మహాపరిశుద్ధుడు ఆయన కూడా వస్తున్నాడు. ఆయన వెల్కమ్ చేయడానికి ఆయన లేచాడు.
మనం పరలోకం వెళ్తుంటే ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? చెప్పట్లేదు ఏంటండి? బాబాయ్ పాస్టర్ గారు అండి అప్పుడే పరలోకం అండి, ఇంకా కొన్ని ఉన్నాయండి. అలా ఉన్నారు మీరు. ఎప్పుడైనా సరే, ఏ టైం అయినా సరే ప్రభు రాజ్యానికి సిద్ధంగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను, నా టైం అయిపోయింది. యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం. ప్రియులారా, దేవుని పిల్లలమై ఉన్నాము కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఆయన చూతుము గనుక ప్రియులారా, విశ్వాసులమైన మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వద్ద నిరీక్షణ కలిగి జీవించాలి. ఇలాంటి నిరీక్షణ కలిగి ప్రభు ఆగమనం కొరకు మనం ఆశతో ఎదురు చూడాలి, ఓపికతో నిరీక్షించాలి. ప్రభు తన నిత్య మహిమతో వస్తున్నాడని మనం గమనించాలి. ఆ మహిమలో పాలు పొందినట్లుగా నీతిగా, భక్తిగా, అనింజముగా అనుదినము జీవించాలి. నీతిగా జీవించాలి. నీతిని మూట కట్టుకోండి. దేవుని పిల్లలారా, నీతిని మూట కట్టుకోండి, నీతిని సంపాదించుకోండి. ఏం సంపాదించావు? హైదరాబాద్లో మేము ఇల్లు కొనుక్కోను. ఏం సంపాదించావు? అది కొనుక్కోను, ఇది కొనుక్కో. ఏం సంపాదించావు? నీతిని సంపాదించు. పరలోకం నేను ఇది అడుగుతుంది. పరలోకం నేనేం అడుగుతుంది తెలుసా? ఏం సంపాదించావు? ఏం సంపాదించావు అంటే, ప్రభు మరే రామారంలో G+ ఇల్లు ఒకటి తీసుకున్నాను, పైన చర్చి పెట్టాను. ప్రభు మరే అది కాదురా, నాకు కావాల్సింది ఏం సంపాదించావు? నాకు కావాల్సింది ఏం సంపాదించావు? నీతిని సంపాదించు. నీతిని సంపాదించు. దేవుని పిల్లలు నీతి కలిగి ఉండాలి, సద్గుణము కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ఇంకా దీనత్వం కలిగి ఉండాలి. దీనుడిగా ఉండాలి, ఎప్పుడు దీనుడిగానే ఉండాలి. ఒక్కోసారి దీనత్వం పోద్ది, చాలా దూరం వెళ్ళిపోయి పడిపోద్ది, అది అందుబాటులో కూడా ఉండదు. అది అయినా వెళ్ళి తెచ్చుకోవాలి దాన్ని. ఆయన దీనుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచి గుణం కలిగిన వాడు. ఆయన వలె మనం మారాలని యోహాను రాసిన పత్రికలు అంటున్నాడు. అట్టి నిరీక్షణ గలవారమై మన విశ్వాస జీవితంలో ముందు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. మన హృదయాలను ప్రభు సన్నిధిలో అప్పగిద్దాం. నా ప్రియురాలా, నీవు సుందరివి. నీ సుందరమైన హృదయాన్ని, నీ సుందరమైన మనస్సును, నీ సుందరమైన జీవితాన్ని, నీ సుందరమైన బ్రతుకుని, నీ సుందరమైన కుటుంబాన్ని ప్రభు చూడాలని ఆశపడతా ఉన్నాడు. నీ సుందరమైనటువంటి లక్షణాలు నువ్వు ఒకవేళ చాలా దూరంలో పోగొట్టుకున్నావు, పడేసుకున్నావేమో. ప్రియులారా, ఒకవేళ పోయిందా? పోగొట్టుకున్నావా? నువ్వే పడేసుకున్నావా? నువ్వే దాన్ని దూరం చేసుకున్నావా? నీ పరిస్థితిని బట్టి దూరమైంది. ఒకవేళ నీకు నువ్వుగానే పోగొట్టుకున్నావా? పర్వాలేదు, ప్రభు నీకు మరలా తిరిగి సమకూరుస్తాడు. ప్రభు నిన్ను సమకూర్చడమే ఆయన లక్షణం. ఆయన నిన్ను తిరిగి మరలా పూర్వపు స్థితిలోకి తీసుకొస్తాడు. తిరిగి నీ వైభవాన్ని ఆయన నీకు ఇస్తాడు. నీ సౌందర్యాన్ని పరిపూర్ణము చేయడమే ఆయన పని. నిన్ను పరిపూర్ణము చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పరిపూర్ణం అవడానికి నీకు ఇష్టమేనా? ప్రభువా, నేను దీనత్వాన్ని పోగొట్టుకుంటున్నాను. ప్రభువా, నేను పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాను. ప్రభువా, నేను సద్గుణాన్ని, మంచి గుణాన్ని పోగొట్టుకుంటున్నాను. ప్రభువా, నేను నిరీక్షణ కలిగి లేను. నా ముందు ఒక భక్తుడిని చూపించారు. ప్రభువా, నేను ఆ రీతిగా సాగడానికి సహాయం చేయండి. నోరు తెరిచి ప్రభుతో చెప్పు. నోరు తెరిచి ప్రభుతో మాట్లాడు. ప్రభువా, నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. ఆ రీతిగా సాగడానికి నీ కృప నాకు తోడుగా ఉంచు ప్రభు అని చెప్పి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మహోన్నతుడా, జీవాధిపతి,
ఘనమైన స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. మా గమనంలోకి తెచ్చిన మీ మాటలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నా ప్రియురాలా, నీవు సుందరివి సుందరివి అని చెప్పి ప్రభువా మాలో ఆ సుందరమైనటువంటి లక్షణాలను మీరు చూస్తూ మమ్మల్ని అటువంటి పిలుపుతో పిలవడానికి మేము అర్హులము కానప్పటికీ ప్రభువా మాకెంత గొప్ప ఆధిక్యతను క్రీస్తులో మీరు ఇచ్చారు. అందుకొరకై స్తోత్రాలు. సౌందర్యము కలిగిన వారముగా, ఆత్మ సంబంధమైన పరిశుద్ధతను కలిగిన వారముగా మీ సంధిలో సాగిపోవడానికి సహాయం చేయండి. నీ బిడ్డలు ఎక్కడైతే ఆ సౌందర్యాన్ని పోగొట్టుకున్నారో దాన్ని తిరిగి ప్రభువా మీ పాదముల యొద్ద సంపాదించుకోవడానికి వారిని ఎదుట మోకరించారు, నిన్ను బ్రతిమలాడుతున్నారు. ప్రభు వారి సౌందర్యాన్ని పరిపూర్ణం చేసి విశ్వాసములు అంతకంతకు బలపరిచి మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా సాగిపోవడానికి సహాయం చేయండి. మీ నీతి వస్త్రము చేత ఒక్కొక్కరిని అలంకరించి బలపరచండి. ఈ బిడ్డల తీర్మానాల్లో స్థిరము కలిగి సాగిపోవడానికి సహాయం చేయమని యేసు ఘననామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. రేఖా సిస్టర్ వచ్చి ఓ పాట పాడతారు. పరిశుద్ధమైన పని కొరకై కానుక. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము
మంచిదండి. వార ప్రకటనలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఆదివారం కూడా 10 గంటలకు ఇక్కడ పరిచర్య ప్రారంభమవుతుందండి. అదే సమయంలో సండే స్కూల్ పరిచర్య కూడా జరుగుతుంది. ప్రతి మంగళవారము ఉదయం 9:30 గంటలకు స్త్రీల ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అలాగే 27, 28, 29, 30 ఈ 4 డేస్ కూడా VBS జరుగుతుందండి. ప్రతి ఒక్కరు గమనించండి. మీ యొక్క చిన్నపిల్లలను మీరు అందరూ కూడా సిద్ధపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే నెక్స్ట్ మంత్లో 4th నుంచి మనకి మంగినిపోటు రిట్రీట్స్ ఉన్నాయి కాబట్టి వాటి నిమిత్తం కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. చివరి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, దగ్గర రాజు, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభా, ఇంతవరకు నైనా అయా నీ మందిరంలో ప్రభా, నేను నీ సన్నిధిలో నీ మాటలు వినడానికి అయా మీరు మాకు ఇచ్చిన అవకాశం అంతటిని బట్టి నీకే వేలాది వందనాలు తెలియజేస్తున్నాం స్వామి. నీ దాసులను నిలబెట్టి ప్రభా, మాకు ఏ మాటలు అయితే అవసరమో నాయన ఆ మాటలు మీరు మాకు అనుగ్రహించిన దేవుడవు. అవునయ్యా నాయన, మేము సౌందర్యవంతులుగా ఉండాలని, అయ్యా మేము మీ ప్రభా మీ పట్ల విధేయత చూపించాలని, పరిశుద్ధంగా మేము జీవించాలని చెప్పి అయా మా దగ్గర నుంచి మీరు ఆశపడుతున్న దేవుడు ప్రభా. నిజమే నాయన, ప్రతిదినము కూడా ప్రభా మేము పరిశుద్ధంగా ఉండులాగున, విధేయత చూపించేలాగున ప్రభా మేము ప్రయత్నించే వారంగా, అయ్యా నీ వలే మేము మార్చబడే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. అయ్యా మీరు త్వరగా రాబోతున్న దేవుడవు గనక మేమందరం కూడా ప్రభా నీ మాటలు వినిన వారంగా అయ్యా మేము ప్రభా నైనా సిద్ధపడే వారం ఉండడానికి సహాయం చేయండి. అయ్యా విన్న మాటలు మా హృదయాల్లో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించడానికి మీరు కృప చూపించండి. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే ఏ అవసరతలతో ఉన్నారో, ఏ బలహీనతలతో ఉన్నారో, ఏ ఇబ్బందులతో ఉన్నారో అయా ప్రతి ఒక్కరి ప్రభా పరిస్థితి మీరు ఎరిగిన దేవుడవు గనుక ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి ప్రభా. ఎవరెవరు నీ వైపు చేతులు చాపి ప్రభా నీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి మీరు సహాయపడండి. గర్భిణీ స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ ఎండల వల్ల ప్రభా నాయన ఎటువంటి అనారోగ్యాలు వారికి కలగకుండా మీరు కాపాడండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకి మీరు క్షేమాన్ని దయచేయండి. నేను మంచి రిజల్ట్ని దయచేయండి. అలాగే నేను ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం తిరుగుతున్న ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచేయండి ప్రభా. ఈ ఎండల వల్ల ఎవరు అనారోగ్య బారిన పడకుండా ప్రతి ఒక్కరికి క్షేమాన్ని, భద్రతను దయచేయండి ప్రభా. ఆయా వృద్ధులకు మీరు తోడుగా ఉండండి. ఆయా ఇక్కడ జరుగుతున్న పరిచయం రాను దినాల్లో అంచెలంచెలుగా ప్రభా అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి ప్రభా. అయా నీ బిడ్డలు ప్రభా నాయన నీ సన్నిధికి తీసుకొచ్చిన అర్పణలు మీరు అంగీకరించండి. అయా ప్రతి ఒక్కరికి రావాల్సిన దేవుళ్ళ మెండుగా మీరు దయచేయమని, ఈ చిన్న ప్రార్థన ఈ పాసనికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందలా నెరవేరును గాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించు. శోధనలోకి తెక్కి నుంచి తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు ఒకే ఒక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన మహాకృప, ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, క్షేమం కూడిన తన బిడ్డలందరికీ సకల పరిశుద్ధులతో కలిపి తోడై ఉండి కాపాడి ఆయన రాజ్యము కొరకు, రాకడ కొరకు సిద్ధపరచును గాక.